ఎక్కడి నుంచి? జై శ్రీరామ్. రోడ్డు పైన కుక్కలు వస్తే భయం అవుతుంది, ఎటుపోతే అర్థం కావాలి. ఇదేంటి కొత్తగా ఇక్కడ ఏదో పడ్డది, ఇగ్లూస్ లా వేసారు. ఏమైంది? ఏదో పురుగు కొట్టింది. వైజర్ ఓపెన్ ఉంది, పురుగు ఏదో లోపల పక్క కాపుగా వైపు సముద్ర తీరాల దాకా ప్రతి అడుగు ఓ పాఠం, ప్రతి మలుపు ఓ మంత్రం. మంచు కొండల నిమిడిలో కలలు నడుస్తాయి, తప్పుదారుల్లో నిజాలు తోడితే ఓటమి నీడలో వెలుగు రేకెత్తుతుంది, నిశ్శబ్దం మధ్యలో ఆశ ఎగురుస్తుంది. ఊరికి ఊరు, తారలకు అడుగుజాడ, ఓ ఆటలా సాగుతుంది జీవన వైభవం. గమ్యం అంతిమమా? కాదు, ప్రయాణమే సత్యం. దానిలోనే దాగుంది జీవిత పరమార్థం. ఎక్కడి నుంచి? జై శ్రీరామ్. కాసే ఎక్కడికి పోతారు? శ్రీశైలమేనా? ఆల్ ది బెస్ట్. జై శ్రీరామ్. బాసర్ నుంచి శ్రీశైలం అంటే అదొక 200 ప్లస్ మొత్తం 500, 550. ఈ రోజు పోతున్నాము శ్రీశైలం రైడ్కి. రేపు ఎక్కడికి వెళ్తామో ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ఈరోజు నైట్ అయితే శ్రీశైలంలో హాలిడే. మార్నింగ్ 7:30కి బయలుదేరినాం హైదరాబాద్ లో. ఇప్పుడే దిండి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసాము. స్టార్ట్ అయినప్పుడు రికార్డింగ్ ట్రై చేస్తే కెమెరా రికార్డ్ అవ్వలేదు, సెట్టింగ్స్ ప్రాబ్లం వల్ల. తర్వాత పెట్రోల్ బంక్ వచ్చినాక చూసుకొని సెట్టింగ్ చేసుకున్నాక వర్షం స్టార్ట్ అయింది. కెమెరా ఇస్తాను పెట్టేసిన. ఇప్పుడే వర్షం తగ్గింది. నాతో పాటు బైక్ తీతా ఉంది. ఎక్కువగా 4 to 5 days ఫ్లైట్ ప్లాన్ చేసినాము. రేపు ఎక్కడికి అనేది ఈరోజు నైట్ డిసైడ్ చేస్తాం. మనం దిండి ప్రాజెక్ట్ దగ్గరలో వస్తాం. దిండి ఊరి దగ్గరికి వస్తున్నాం. సార్ పక్క జరగండి సార్, అడ్డంగానే వస్తారండి సార్. అడ్డంగానే వస్తాయి. చాలా మారిపోయింది, చాలా చేంజ్ అయింది. మొత్తం అంతా రోడ్స్ పెద్దగా అయినాయి, రోడ్స్ కన్స్ట్రక్షన్స్ పెరిగినాయి, రోడ్స్ మారిపోయినాయి, డెవలప్మెంట్ అయింది. నైస్. చిన్న ఊరు ఉండేది, చాలా పెద్దగా అయింది. రోడ్డు పైన కుక్కలు వస్తే భయం అవుతుంది, ఎటుపోతే అర్థం కావాలి. ఉంటాయంటే బండి ముందర ఇలా ఉంచాలి మేకలు. బిందాస్ మేకలు. అసలు ఎంత డెవలప్ అయింది దిండి. మనం వచ్చి 1 year అయిందా? మనం వచ్చా లేదు, 3 years అవుతుంది. ఇక్కడ మనం అరకు వెళ్ళి 2 years అయ్యింది. అంతకు ముందు వచ్చినాము. దిండి రిజర్వాయర్, దిండి ప్రాజెక్ట్ కనిపిస్తుంది అనుకుంటున్నా మీకు. కనిపించిందంటావా? రికార్డ్ అవుతుంది, వైడ్ యాంగిల్ లోనే ఉంది. ఇక్కడ చేపలు ఫేమస్. మరి రిజర్వాయర్ లోనే పడతారా, ఎక్కడి నుంచి తెచ్చి అమ్ముతారో తెలియదు కానీ 365 days ఇక్కడ చేపలు అమ్ముతారు, ఫ్రెష్ ఉంటాయి. రిటర్న్ లో ఈ రూట్ లో పోము కాబట్టి తీసుకెళ్ళలేము, తినలేము, అది వేరే విషయం.
అన్ని చేపల షాపులు, అన్ని చేపలు 365 డేస్ ఉంటాయి చేపలకి. ఇది ఓవర్ఫ్లో స్పిల్ ఓవర్ ర్యాంప్. ఎదురు పైనుంచి కిందకి జారుతాయి, కింద నుంచి పొలాల్లోకి వెళ్ళిపోతాయి. ఆ కింద గేట్ ఉంటుంది ఒక రెండు, పొలాల్లో వాటర్, కెనాల్ వాటర్. నేను కొత్తదారా స్ట్రైట్ అచ్చంపేట. ఆ రోజు ఇక్కడే తిన్నట్టున్నాను కదా. లాస్ట్ టైం ఆ, ఉండొచ్చు, గుర్తులేదు. ఇక్కడ నుంచి శ్రీశైలం లెఫ్ట్. ఉమ్, ఈ దిండి దగ్గర నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యే వరకు ఇది ఒక టవర్ ఉంటుంది. అది ముందుంది ముసలి పండుగ, ఇక్కడ ఎంజాయ్ చేయండి అన్నట్టు ఉంటుంది రోడ్. ఉమ్. నాకు తెలిసి ఇక్కడ రెస్టారెంట్స్ దాటిన తర్వాత ఇంకా ఫారెస్ట్ రెస్టారెంట్స్ అక్కడ అవే అనుకుంటాను దానిలో. మళ్ళీ తిరిగిన దగ్గర చిన్న చిన్న ఉంటాయి, ఆ తర్వాత ఫారెస్ట్ రెస్టారెంట్ ఉంటుంది చెక్ పోస్ట్ దగ్గర. స్ట్రీట్ వెళ్ళి ఆ కొండలు ఎక్కాలి. ఆ కొండలు ఎక్కి 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 అది తప్ప ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. 70 to 80 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ఉంటుంది. కొత్త వాళ్ళకైతే టఫ్ ఉంటుంది. నేను కొన్ని చిన్నప్పుడు నడుపుతూనే అన్నాం కాబట్టి నాకేం అనిపించదు. బట్ ఫస్ట్ టైం శ్రీశైలం వచ్చే వాళ్ళకి, కొత్త వాళ్ళకి, కొత్త డ్రైవింగ్ వాళ్ళకి మొత్తం అసలు ఉంటుంది. పర్టికులర్లీ డ్యామ్, ఇదేదో కొత్త గట్టు. అమరాబాద్ టైగర్ రిజర్వ్, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. enter into the Ghat road. మెల్లగా స్వామి. వెళ్ళి పోతారు ఆయన ఘాట్ రోడ్ ఏం పోతాం 40-50 ఇసుక మట్టి ఉంటాయి. టర్నింగ్ లేదు, దరిద్రం. శ్రీశైలం ఇంకా 86 కిలోమీటర్స్. 86 కిలోమీటర్స్, 80 కిలోమీటర్స్ ఘాట్ రోడ్. అందులో స్టీప్ ఘాట్స్ 30-40 కిలోమీటర్స్ అంటారు. బట్ 25-30 కిలోమీటర్స్ కొంచెం ఎక్కువ ఘాట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ ఇటు అటు. కోతులు ఫ్యామిలీ. కనిపిస్తుందా వ్యాలీ, గ్రీనరీ. Yes, you keep reading the signboards. మెల్లగానే. మట్టి వర్షం పడింది కదా, మొత్తం మట్టి మొత్తం మట్టి కొట్టుకొచ్చింది కొండల నుంచి.
ఇదే డేంజర్, మట్టి జారుతుంది. మట్టి జారుతుంది. రాత్రి అంతా కుండపోతే వర్షం పడ్డదంట ఇక్కడ టిఫిన్ సెంటర్ దగ్గర వాళ్ళు చెప్తున్నారు. మార్నింగ్ తగ్గింది వర్షం, రాత్రి అంతా వర్షం బాగా పడ్డదని చెప్తున్నారు. హైదరాబాద్ స్టార్ట్ అయ్యి జస్ట్ అవుటింగ్ రోడ్ దగ్గరకు వచ్చినాం, పెట్రోల్ వేయించుకుంటున్నాం, అక్కడ నుంచి వర్షం స్టార్ట్ అయింది. సన్న వర్షం పడుతూనే ఉంటే అందుకనే కెమెరా తీసేసిన, రికార్డ్ చేయలేదు. ఏంటో మరి. స్వాగతం అని ఉంది, లోపలికి వెళ్దామా? గద్దరన్న అది తీయాల్సిందే వీడియో. వచ్చింది, రికార్డ్ అయింది. ఇక్కడ నుంచి ఫారెస్ట్ రేంజ్ స్టార్ట్. ఇప్పుడే ఒక చెక్ పోస్ట్ క్రాస్ అయినాము, అక్కడ ఏం చెక్ చేయలేదు. చెకింగ్ ఏముండదు, బేసిక్ ఇక్కడ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉంటుంది. ఒకప్పుడు రాపించటం, ఇప్పుడు కూడా రాపించుకుంటారు అనుకుంటా. లాస్ట్ టైం కార్లో వచ్చినప్పుడు కూడా రాసినాము. మేబీ అది ముందు ఉంది అనుకోండి. ముందు కొంచెం డీప్కి వెళ్ళిన తర్వాత ఉంటుంది. మల్లెల దగ్గర వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ నుంచే కదా పోవాలి లోపలికి. అది కూడా బాగుంటది, కానీ చాలా మెట్ట దిగాలి లోపలికి. దానిలో కొండ దిగాలి, కొండ మొత్తం లోపలికి వ్యాలీలోకి దిగాలి. దిగే వాళ్ళు ఉంటే దిగొచ్చు. ఇది కూడా చాలా డెవలప్ అయింది. రైనీ సీజన్ లో బాగుంటది, అది ఫ్లో ఎక్కుంటది. ఈ ప్లేస్ టూరిజం పెరుగుతుంది, పబ్లిక్ పెరుగుతున్నారు, ఆటోమేటిక్ గా అన్ని పాయింట్స్ వస్తున్నాయి. మల్లన్న తీర్థమా మల్లెల తీర్థమా? మల్లన్న తీర్థమా గుర్తొస్తలేదు అక్కడ. కానీ కొంచెం ప్లెయినే ఉంటది కొంచెం ముందల వరకు. ఇదేంటి కొత్తగా ఇక్కడ ఏదో పడ్డది, ఇగ్లూస్ లా వేసారు, కనిపిస్తున్నాయా? కెమెరా రికార్డ్ అవుతుంది. సమ్ రిసార్ట్, డోమ్ హౌస్ లాగా, రెస్టారెంట్, హంసా ఇకో రిసార్ట్ అండ్ రెస్టారెంట్. నైస్, మంచి ఇన్వెస్ట్మెంట్. నేను 8 సీట్ వేసుకున్నా కదా, నువ్వు కూడా సీట్ జల్ సీట్లో ఉన్నావు అనుకో. ఈ గ్రీనరీ రోడ్స్ మాత్రం ఎప్పటికీ ఒక ప్రశాంతమైన వైబ్ ఉంటుంది. బెండ్, హెయిర్ బెండ్. ఇది హెయిర్ బెండ్ ఎందుకు అయింది? నార్మల్ బెండ్. నార్మల్ బెండ్ అది. హెయిర్ బెండ్స్ ముందు వస్తాయి. ఎప్పుడు మనం కార్లోనే వస్తాం కాబట్టి మనకి అంత తెలియదు. ఎప్పుడు కార్లోనే వస్తాం కాబట్టి తెలియలేదు ఎప్పుడు. ఏంటి బండ్లా? అంటే కార్లో తెలిసేది వేరు, బైక్ లో వచ్చే ఫీల్ వేరు. కోతులకి తినిపియ్య రాదు, అది ఎప్పటి నుంచో చెప్తారు, అందరూ కార్లాపి తినిపిస్తూనే ఉంటారు వాళ్ళకి. అసలు తినిపించదు చెప్పాల. వాటి అలవాటు అవి కోల్పోతాయి, ఈజీ ఫుడ్ కి అలవాటు పడి. అదే డియర్ క్రాసింగ్
నెక్స్ట్ 60 కిలోమీటర్స్ డియర్ క్రాసింగ్ లిమిట్ అంట. ఎప్పుడు డియర్ కనిపించదు నాకు. రాత్రిపూట వస్తాను. రాత్రిపూట అలా చేయరు కదా అందుకే ఘాట్ రోడ్లో. అది నైట్ రోడ్ల మీద వస్తుంది తిరుగుతా. ఈ స్ట్రెచ్ లాంగ్. స్ట్రెచ్ స్ట్రైట్ ఉంటుంది ఆల్మోస్ట్, ఎక్కువ ఘాట్ ఉండదు మధ్యలో. కొండ పైన ఉంటాం అనుకుంటా. కానీ స్పీడ్ బ్రేకర్స్ ఇరిటేట్ చేస్తున్నాయి. 1/2 కిలోమీటర్ పర్ స్పీడ్ బ్రేకర్ వస్తుంది. ఇదే కదా టైగర్ రిజర్వ్ ఎంట్రన్స్. టైగర్ ఉందాడా? టైగర్ బొమ్మ ఉంటుంది. అదే నేను నుంచి ఆక్టోపస్ వ్యూకి వెళ్తా. ఇక్కడ టీ ఉండే ఇంత ముందు ఉన్నాయా? లేవు. ఆక్టోపస్ వ్యూకి వెళ్తారు. ఆక్టోపస్ వ్యూ పాయింట్ దాటేస్తాం కదా, ఉందా? అదే ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని ఉంటుంది రైట్ సైడ్ లో. అక్కడ నుంచి కింద కృష్ణా నది అన్ని ఇట్లా ఆక్టోపస్ షేప్ లో ఇట్లా పాయలు పాయలు విడిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇవన్నీ ఆక్టోపస్ వ్యూ పాయింట్ అంటారు. ఎన్ని కోతులు ఉండవు ఇక్కడ. కోతులు చాలా ఉండే, చాలా తగ్గిపోయినాయి. నువ్వు అన్నట్టు అన్నీ వెళ్ళిపోయినట్టున్నాయి సిటీలోకి. సారీ. ఊర్లలో పెరిగిన ఎడల తగ్గినాయి కోతుల జనాభా. వందలు ఉండేవి ఇక్కడ కోతులు. ఏదో పట్టు మగిలింది. ఏమో నాకంటే కోడి కొరుకుతుంది. మల్లెల తీర్థం ఇక్కడ అనుకుంటా, అక్కడ కాదు, ఈ ఊరు అనుకుంటా. మల్లన్న తీర్థం, మల్లెల తీర్థం. ఇది దిగేది అదే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, రైట్ లెఫ్ట్ సైడ్ లో వెళ్ళి వాటర్ ఫాల్ కింద దిగుతాం కదా. అక్కడ మననూరు దగ్గర అనుకున్నా, కాదు ఇక్కడ. చర్చ్ వెళ్ళండి. టీ తాగుతారా? కోతి 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 రోడ్డుకు వస్తే విత్ బేబీ, మమ్మీ కోతి, బేబీ కోతి. ఏమైంది? ఏదో పురుగు కోతి. వైజర్ ఓపెన్ ఉంది, పురుగు ఏదో లోపల. పక్క కాపుగా వర్షం బాగా పడేట్టుంది ఇక్కడ. తాగదు. ఇరానీ డూడ్ అంట. ఇరానీ డూడ్ చాయ్. చూద్దాం చాయ్ ఎట్లుంటుంది ఇక్కడ.
క్లైమేట్ బాగుంది, హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది ఈరోజు. చల్లగా ఉంది క్లైమేట్, సన్లైట్ కూడా లేదు, కానీ హ్యూమిడిటీ మాత్రం విపరీతంగా ఉంది. పక్కనే డ్యాము, రాత్రంతా వర్షము, వీటి వల్ల చెమటలు గారిపోతున్నాయి. హ్యూమిడిటీ స్ట్రైట్ లైన్, అటు ఇటు చెట్లు, ఎదురంగా గుట్ట, ఆ డ్యామ్ అవతల గుట్ట. పుల్లు ఆడుకుపోయాడు. ఆ పులి అనిపించదు నా ఈవెన్ చిన్న ఏమంటారు రాగిడి కూడా అనిపించదు, వెనక పిల్ల కూడా అనిపించదు. ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి అవి కూడా రిజర్వ్డ్ ఉంటాయి. ప్లీజ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. హారన్ ప్లీజ్. బటర్ఫ్లైస్ మాత్రం మస్తున్నాయి. మీకే అనిపిస్తున్నాయి. అదో ఏంది భూగాలు బటర్ఫ్లై బటర్ఫ్లై. రీగల్ పెంట ఇస్తాం మేము. దోమల పెంట. అమ్మా, బండి దిగండి అనకండి ప్లీజ్ అంటున్నా. ఇదేనా అక్కడ ఇక్కడ పెట్టిర్రు ఆటోమేటిక్. ఇంతకుముందు ఆగి దిగి అక్కడ బండి నెంబర్ రాసి డీటెయిల్స్ రాసిపోతుండే, ఇప్పుడు ఆటోమేటిక్ సిస్టమ్ పెట్టారు. 2 వీలర్ కెమెరా ఉందా? ఏమో మరి కెమెరా పెట్టారో మరి ఏం పెట్టారు. 2 వీలర్స్ 4 వీలర్స్ అయితే ఇది. దోమల పెంట, రిగల పెంట, దోమల పెంట. ఈ ఊరు పేరు దోమల పెంట, మరి ఎందుకు పెట్టారో తెలియదు. దీని తర్వాత వచ్చేది ఈగల పెంట. శ్రీశైలంకి వచ్చే మందు బాబులంతా అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని మందు తాగుతారు. ఇక్కడ మొత్తం అన్ని ఇక్కడ లాడ్జులు తయారైనాయి. ఇక్కడికి వస్తారు, నాన్ వెజ్ చేయించుకుంటారు, మందు తాగుతారు, రిటర్న్ అవుతారు. చూసాను చూడలే ఇప్పుడు చూడలే గుడి చూడలే. వావ్, ఏందో కాటేజ్లు అన్నీ. చూసారా అది? చూసి బస్సు ముందే. పని చేసిరాడా ఎంపే డేంజరస్ టర్నింగ్. కొండముచ్చలు వచ్చినాయి, అందుపోయిన కోతులు. కొండగలు అంటే కోతులు ఉండవు. అదే ఉన్నాయి, వచ్చినాయి, అందుకే కోతులు పోయినాయి. సిటీలలో ఊర్లలో వచ్చి అక్కడ పంటలు నాశనం చేస్తున్నాయి. ఇది గ్యాసెస్. మైసమ్మ తల్లి గ్రామ దేవత. పోస్ట్ లో కొత్త మొత్తం కడుతురు. అది పవర్ స్టేషన్ కదా, కొత్తగా కడుతురు చూడు.
మరి తెలవాలి Too much. టూ మచ్. ఇంకా ఇక్కడ అన్ని బెండింగ్లు ఉంటాయి. హారన్లు కొట్టాలి. హారన్లు హారన్ కాదు, ఒగ్గు పెద్ద క్యాటర్పిల్లర్ వచ్చింది. దాని చూస్తే కాటర్పిల్లర్ ఎందుకు అనిపించింది ఇప్పుడు? అనిపించింది. శ్రీశైలం డ్యామ్ ప్రాజెక్ట్ కడుతురు కొత్తది. అమ్మవారి గుడి కనిపిస్తుంది చూడు ఇప్పుడు. వారి కూడా అదిగో కనిపిస్తలేదు. కిందన ఓ బాబు ఓ బాబు ఓ బాబు. వర్షం పడి మొత్తం ఇసుక అంతా మట్టి. మట్టి అంతా రోడ్డు మీద వచ్చింది వర్షం పడి. దానిలో వాటర్ ఎంత ఉన్నాయో చూడలే పైన. దానిలో లేవు, రిజర్వాయర్లు అటు ఉన్నాయి, ఇటు లేవు. మరి డేంజర్ టాకింగ్. మనం ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కడైనా జాగ్రత్తగానే వెళ్ళాలి. ఇక్కడ స్పెషల్ ఇక్కడ వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వ్యూ పాయింట్ అన్నమాట. ఈ వ్యూ పాయింట్ కి ఇంకో గట్టు కట్టారు. వ్యూ పాయింట్ పైది ఇది కాదు. అక్కడ ఆగలేదు. అయిపోయింది. ఇంకో ఘాట్ సెక్షన్ రోడ్ తెల్ల ఆకుండా మీకు మనం పైనుంచి కిందకి దిగినాం. కింద నుంచి మీద పోతాం. అక్కడ పోయి అక్కడ ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రోడ్లో ఇట్లా వచ్చి మళ్ళీ పైకి ఎక్కాలి. వాటర్ మొత్తం ఆపేశారు. రిపేరింగ్ జరుగుతున్నట్టుంది. వాటర్ లెవెల్ తక్కువ ఉంది. ఇక డ్యామ్ గేట్ సంబంధం లేకుండా పవర్ జనరేషన్ నడుస్తూనే ఉంటుంది. అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ పాస్ అవుతూనే ఉంటుంది. టర్నల్ సిస్టమ్, టర్నల్స్ లో టర్బైన్ రైటే తిరగాలి. ఇక్కడ వేరే ఆప్షన్ కూడా లేదు. వెదర్ చాలా సల్ట్రీగా ఉంది. శ్రీశైలం డ్యామ్ ప్రాజెక్ట్ అక్కడ నుంచి వదిలిన వాటర్ ఇట్లా వచ్చి ఇటు పోయి కొంచెం మళ్ళీ నాగార్జున సాగర్ డ్యామ్ లో ఆగుతాయి. అక్కడ వదిలిపెట్టిన వాటర్ కిందకి వెళ్ళి విజయవాడలో ప్రకాశం ప్రాజెక్ట్ దగ్గర ఆగుతాయి. ప్రకాశం ప్రాజెక్ట్ లో రిలీజ్ చేసిన తర్వాత సముద్రంలో కలుస్తాయి పోయి అంతర్వేది దగ్గర. అంతర్వేది అనుకుంటున్నా, కరెక్టా కాదు కరెక్ట్ తెలియదు. మనం తెలంగాణ నుంచి ఆంధ్ర వెళ్తాం. యాక్చువల్ నది అవతల వరకు తెలంగాణ, నది ఉత్తర ఆంధ్ర. సో టెక్నికల్లీ డ్యామ్ ఆంధ్రాలో ఉంటుంది. వాటర్ షేరింగ్ బేసిస్ లో ఉంటుంది తెలంగాణ ఆంధ్ర. వాట్ ఈస్ దిస్ కొత్త టోల్ గేట్? ఏంటి ఎన్ని టోల్ గేట్లు కట్టేది? ఆంధ్ర టోల్ గేట్. తెలంగాణ టోల్ గేట్, ఇది ఆంధ్ర టోల్ గేట్. టూ వీలర్స్ ఏం లేదు కదా. ఆంధ్ర ఎంట్రీ కదా. గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ బ్యాక్ వాటర్స్ వస్తాయి. వాటర్ ఎక్కువ బ్యాక్ వాటర్స్ వస్తాయి ఇక్కడ దాకా. ఇది మొత్తం తప్పిపోయింది. ఇక్కడ ఇది ఇట్లనే ఉంటుంది, ఎప్పుడు అట్లనే ఉంటుంది. అంత ఎక్కువ ఉంటుంది. ఆ స్టోన్స్ అన్ని అట్లా వేసింటారు వాటర్ ప్రెషర్ పెట్టుకోవడానికి ఎందుకు. కానీ మొత్తం చేపల వాసన వస్తుంది. మరి ఇక్కడ చేపలు ఉంటాయి, ఎండు చేపలు. చేపల బిజినెస్, ఎండు చేపలు. ఎండు చేపలు తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం 7 into 110 megawatts.
770 megawatts capacity power plant. ఈ రోడ్డు బాగుంటది. ఇక్కడ టవర్స్ కింద నుంచి రోడ్డు ఉంటుంది. ఈ హై టెన్షన్ కేబుల్ టవర్స్ కింద నుంచి రోడ్డు ఉంటుంది ఇక్కడ. ఈ టవర్స్ కింద రోడ్డు ఇంకెక్కడ చూడలేదు. ఇంకొక వ్యూ పాయింట్. నీళ్ళు లేవు, पानी नहीं है, पानी कम है. వాటర్ తక్కువ ఉన్నాయి బాగా. ఇప్పుడేగా సమ్మర్ అయ్యి వర్షాకాలం స్టార్ట్ అయ్యింది. పైన ఒక 2 వర్షాలు పడితే మహారాష్ట్ర కర్ణాటకలో వచ్చేస్తాయి. డ్యామ్ గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఇక్కడికి రావాలి. ఆసమ్ వ్యూ ఉంటుంది. జస్ట్ ఆ వ్యూ చూడడానికి హైదరాబాద్ మొత్తం ఇక్కడికి వచ్చేస్తారు ఆ టైంలో. వ్యూ పాయింట్ ఇది, డ్యామ్ వ్యూ పాయింట్. लेफ्ट We have entered Srisailam. Namah Shivaya, Namah Shivaya, Shivaya, Namah Shivaya. Anjishna. टोल गेट ahead. అక్కడ ఆపట్లేడు ఎవరు. టోల్ గేట్ అన్నాడు. ఎవరికి తోలు ఉందా లేదా? అందున్నట్టు అదిగో అక్కడ ఉంది. ఇక్కడ నేను మొత్తం బస్తీ ఆటో, జీపు, పెట్రోల్, బస్ స్టాంప్, బైక్ లేదు. బైక్ ఇన్ ఆటో There we have arrived at Srisailam, శివపార్వతులు. మనం ఎటు పోవాలి? అన్ని మార్చిర్రు రూట్లు. లేదు నైటే. దూరుతుందా మన బండి? వెళ్తారు, స్లోగా వెళ్ళాలి. పోనీ పోనీ పోనీ. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆడ తీసాడు అబ్బాయి. అక్కడ
ఉన్నాడు. ఓకే, గేట్ ఓపెన్ చేశాడు. ఆ, ఇవన్నీ పాత కాటేజెస్. ఆ. ఫస్ట్ సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్కి వెళ్ళాలి, స్ట్రైట్ వెళ్తే టెంపుల్. మనం రైట్ వెళ్ళాలి. ఇది మెయిన్ గేట్. ఏమైంది బ్రదర్? ఆయన స్ట్రైట్ వెళ్ళాలి. ఈ హుండీ కూడా ఉంది శ్రీశైలానికి. మల్లికార్జున సదన్. మనం ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళాలి? ఏ ఆఫీస్ వెళ్ళాలి? సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్కి వెళ్ళాలి ఫస్ట్. లెఫ్ట్ వెళ్ళి ఫస్ట్ బిల్డింగ్ అనుకుంటా. ఇక్కడ గంగా సదన్ కింద ఉంటుంది. అదే ఇక్కడే ఇక్కడ ఉంటుంది గంగా సదన్ మెయిన్ టెంపుల్. ఆగ్రస్వామి ఎంట్రీ కూడా కొట్టలేదు, మరీ ఎక్కువైపోయారు వీళ్ళు. సెంట్రల్ ఇది కాదనుకుంటా. ఇదే ఉంటది ఇక్కడ లోపల ఆఫీస్ ఉంటుంది రైట్ సైడ్ లో. ఉందంటే ఇప్పుడు ఉండాలా? సరే ఎంక్వైరీ చేద్దాం, లోపలికి వెళ్ళి చూసి మళ్ళీ లాక్ చేస్తాం.